థాయిలాండ్ లాంటి చోట్లన హిందూ సంప్రదాయాలకు సంబంధించినటువంటి ఇవి కనబడతా ఉండటం, సంస్కృతి వారసత్వాలు కనబడటం ఒక ఎత్తు. చైనాలోని కయ్యువాన్‌లో నరసింహస్వామి అరుదైన శిల్పం బయటపడింది. భగవాన్ నరసింహస్వామి అరుదైన శిల్పం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తొస్తుంది. హిరణ్యకశిపుడిని సంహరించే నరసింహుని యొక్క అవతారం ఇప్పుడు అక్కడ కనబడడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం. అంటే చైనాలో కూడా హిందుత్వ సంస్కృతి ఉందనడానికి ఇది సాక్ష్యమైంది. ఏదైతే మహావిష్ణువు యొక్క ఉగ్రావతారంగా ప్రసిద్ధి చెందిన నరసింహస్వామి భక్త ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశిపుని సంహరించిన ఘట్టం అత్యంత పవిత్రమైంది. అదే ఘట్టాన్ని చైనాలోని ఒక పురాతన ఆలయంలో శిల్ప రూపంలో కనిపించింది. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం భారతదేశం మరియు చైనా మధ్య ప్రాచీన కాలంలో ఉన్న వాణిజ్య మార్గాలు, ట్రేడ్ రూట్స్, ముఖ్యంగా సిల్క్ రూట్ ఈ సాంస్కృతిక మార్పిడికి ప్రధాన కారణమైందని, కళలు, ఆధ్యాత్మిక భావాలు, పురాణ కథలు దేశ సరిహద్దుల్ని దాటి ముందుకు వెళ్ళినాయి అన్నటువంటి కాన్సెప్ట్ ఇతర ప్రాంతాలకు చేరుకున్నాయని కయ్యువాన్ ఆలయంలో ఈ నరసింహ శిల్పం ఉండటం ఆసియాలో సంస్కృతి ఎలా పరస్పరం కలిసిపోయిందో తెలియజేసే గొప్ప ఉదాహరణగా తెలుస్తుందని, ఆలయ నిర్మాణ శైలి, శిల్పకళ, కథారూపకల్పన చూసిన వాళ్ళని మెప్పిస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్న మంత్రముగ్ధులను చేస్తున్నాయని ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.